రైట్ అండి. ఇక పాకిస్తాన్ పెహల్గాం దాడికి ముందే భారత్లో పెను విధ్వంసానికి స్పై నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుంది. ఇది అందరికీ తెలుసు. చాలామంది అంటే రీసెంట్గా మనం చూసాం జ్యోతి మల్హోత్రా అండ్ విజయనగరానికి చెందిన సిరాజ్, ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్పేసి. సో ఈ స్పై నెట్వర్క్ని భారత ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోవడంపై కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. అసలు ఏ విధంగా ఈ స్పై నెట్వర్క్ని పాక్ భారత్లో ఏర్పాటు చేసుకుంది, ఇకపై ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరేం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాన్ 5 యుద్ధాల్లో మనతో ఓడిపోయింది కాబట్టి ఎప్పుడు కూడా భౌతికంగా మనపై విజయం సాధించలేదు. కాబట్టి అది ఏం చేస్తుంది, పహల్గాం దాడికి ముందే అది ఒక స్పై నెట్వర్క్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అరెస్ట్ నుంచి, సిరాజ్ అరెస్ట్ నుంచి, విజయనగరం అనే ఒక ఏదో హైదరాబాద్ సిటీలు కాదు, విజయనగరంలో అసలు తీవ్రవాదులు ఉంటారని ఊహించడం కూడా ఊహించం. తీవ్రవాద మన ఎన్ఐఏ, సిబిఐ, రా లాంటివి కూడా, ఐబీ లాంటివి కూడా ఊహించవు. ఆ ప్రాంతంలో తీవ్రవాదం తయారు చేస్తున్నారు. అది ఎవరు, భారతీయుల ద్వారా అది తీవ్రవాద స్పై నెట్వర్క్ని ఇక్కడ ఏర్పాటు చేసిందంటే మనకి ఎంత ప్రమాద గంటికలు ఉన్నాయో అర్థం చేసుకోండి. 1971లో జియా ఉల్ హక్ అంటాడనమాట, అప్పుడు పాకిస్తాన్ చెప్పి, మేము ఇండియాలో స్లీపింగ్ సెల్సర్స్ ఓపెన్ చేశాం అని వాడు పెట్టిన నాటు మందు అనమాట ఇది. ఇప్పటికీ ఈ పాకిస్తాన్ ఏం చేస్తుంది, పహల్గాం దాడికి ముందే ఈ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, ఇటు నార్త్ ఈస్టు, ఇటు కలకట్టా, ఇటు విజయనగరం, చెన్నై, కోయంబత్తూరు, కేరళ, ఇంత స్లీపింగ్ నెట్వర్క్ అక్రాస్ ది భారతదేశంలో వాళ్ళు పెట్టారంటే ఊహించుకోండి. అసలు ఇక్కడ ఒక ప్రధాన విషయం ఏంటంటే భారతీయుల ద్వారానే ఈ స్పై నెట్వర్క్ పెట్టారు. చూడండి, 11 మందిని మనం యూట్యూబ్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ని అరెస్ట్ చేసాం. అందులో ఎవరున్నారు, లేడీస్ కూడా ఉన్నారు, ఉమెన్ కూడా ఉంది, జ్యోతి మల్హోత్రా అని. వీళ్ళు ఎవరు, వీళ్ళ బలహీనతలను వాళ్ళు ఆసరా చేసుకుంటున్నారు. అంటే ఏంటి, భారతీయులు దేశభక్తి తగ్గిన వాళ్ళని అది ఆసరా చేసుకుంటుంది. చూడండి, కొంతమంది భారతీయులు, చాలా మెజారిటీ ఆఫ్ భారతీయుల దగ్గరికి వచ్చి మీకు ₹1 కోటి ఇస్తాం, మాకు బాంబుకు మాకు సహాయం చేయి, ఇన్ఫర్మేషన్ ఇమ్మంటే వాళ్ళు అక్కడికక్కడ పట్టిస్తారు, లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు, కానీ లొంగరు. నేను వాళ్ళని అంటలే, ఒక చిన్న తరగతి చిన్న వాళ్ళు 140 కోట్ల మంది భారతీయులు బలహీనతలు ఉన్నవాళ్ళు లొంగ తీసుకుంటున్నారు. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా, ఆవిడకి ఏం కావాలి, యూట్యూబ్లో వ్యూస్ కావాలి, యూట్యూబ్లో లైక్స్ కావాలి, యూట్యూబ్ డబ్బులు కావాలి, వాళ్ళతో సంబంధాలు కావాలి, శారీరక సంబంధాలు కావాలి. ఓకే, ఈవిడి వీక్నెస్లు అన్నీ వాళ్ళు ఆసరా చేసుకున్నారు. ఆసరా చేసుకుని ఆవిడని ఆయుధం కింద ఉపయోగించారు. ఈ సిరాజ్ అనే వ్యక్తి ఒక ఎస్ఐ ప్రిపరేషన్కి వచ్చాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఏఎస్ఐ అయినప్పటికీ తీవ్రవాదిగా లొంగిపోయాడు. ఎందుకు, ఆయన లక్ష్యం అంట మానవ బాంబుగా అవతరించేసి ఇండియాని షరియత్ ఇస్లామిక్ రాజ్యంగా మార్చేయాలంట. చూడండి, ఇస్లామీకీకరణ ద్వారా అంటే ఇండాక్ట్రినేషన్ ద్వారా వాళ్ళని ఆకట్టుకుంటుంది. ఇది భారతీయుల మనస్సు బలహీనంగా ఉన్న మనస్తత్వం వలన ఆసరా తీసుకుంటుంది. అంటే పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రవాదులను పంపలేదు, పంపితే వాడు ఒక బుల్లెట్కి ఒక తీవ్రవాదికి మనం మిసైల్ చేస్తాం బ్రహ్మోసులు, ఇంకా అర్థమైపోయింది మోడీ గారి తరాక. కాబట్టి వాళ్ళు భారతదేశంలోనే తీవ్రవాదులను తయారు చేయడం. ఇప్పుడు సిరాజ్ మనల్ని అటాక్ చేశాడు అనుకోండి, పాకిస్తాన్ మనం నిందించడానికి లేదు, మన భారతీయుడే కాబట్టి. సో ఇది బలహీనత. అంటే ఇప్పుడు పాకిస్తాన్ భారతీయుల ద్వారా తయారు చేసే ఒక స్పై నెట్వర్క్ ఇన్ ఇండియా ఈజ్ అ వెరీ వెరీ డేంజర్. దీంట్లో అలర్ట్ అయిపోతున్నాం. అందుకనే భారతదేశం ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని వీళ్ళ బలహీనతలను ఆసరా తీసుకుంటుంది. ఇది ఎలా వస్తుందంటే భారతదేశంలో జాతీయ భావం కొరవడడం, ఓకే, మతీకరణ ఎక్కువ అవడం. సో దీన్ని ఆసరా చేసుకుంటున్నారు. కాబట్టి మన విద్యా వ్యవస్థలో కొన్ని చేంజెస్ చేయాలి, జాతీయ భావాన్ని పెంపొందించే. భారతదేశ విశిష్టత తెలియాలి, ద ఐడియా ఆఫ్ ఇండియా వాళ్ళకి తెలియాలి. ఒరే భారతదేశం గొప్పతనం తెలుసుకోండి అంటే యూత్కి తెలియకపోతే వాళ్ళు లొంగిపోతారు పాకిస్తాన్ డబ్బులకి, ఆ డాలర్స్ వాటికి వీటికి. సో ఎంత ప్రమాదం ఉంది. కాబట్టి పాకిస్తాన్ భారతీయుల ద్వారా ఇండియాలో తయారు చేసే స్పై నెట్వర్క్ విషయంలో భారతదేశం చాలా అలర్ట్గా ఉండకపోతే మాత్రం చాలా విపత్తు అనేది మన భారతదేశంలో సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఈ బెంగళూరు, హైదరాబాద్ లాంటి ఐటీ సిటీలు, డిఫెన్స్ సిటీలు వాళ్ళు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. మనం పాకిస్తాన్ మనం ఏం చేయలేం. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ స్పై నెట్వర్క్ విషయంలో భారతదేశం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎన్ఐఏ ఒకటి, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఒకటి, స్టేట్ పోలీస్ ఫోర్సెస్ ఒకటి, స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇవన్నీ అలర్ట్గా ఉండాలి. ప్రతి స్కూల్ మీద, వీటి మీద, మైనారిటీ సంస్థలు, వీటిలో మదర్సాలు, వీటిలో ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఒక్కటే కాదు, ఇది భారతదేశానికి గవర్నమెంటు, సెక్యూరిటీ ఫోర్సెస్ కాదు, ప్రతి భారతీయుడు పక్కోడి మీద కన్నేయాలి. ప్రతి భారతీయ కుటుంబ వ్యవస్థ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఒక ఏఎస్ఐ తన ఇంట్లో కొడుకు ఇలా అయ్యాడని తెలియదా, ఆ అకౌంట్లోకి 42 లక్షల డబ్బులు ఎలా వచ్చినాయో తెలీదా, జ్యోతి మల్హోత్రా ఫ్యామిలీలో ఏం జరుగుతుందో వాళ్ళ సిస్టర్స్కి తెలీదా, ఇవన్నీ తెలుసుకోవాలి. కుటుంబం, సొసైటీ, ఇరుగు పొరుగు మీద ప్రతి భారతీయుడు కన్నేయాలి. లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ వల్ల ఇది అయ్యేది కాదండి.
ఇది భారతదేశానికి ప్రమాదం. ఇంకో యుద్ధాన్ని మనం ఎదుర్కోకూడదు, ఇంకో తీవ్రవాద దాడి ఇండియాలో జరగకూడదు. కోవిడ్-19 నేపథ్యంలో